శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మీ జీవితంలో ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. ఇది మీరు వింటే ఖచ్చితంగా గుండె జల్లుమనిపించే షాకింగ్‌గా ఉంటుంది. మీకు ఈ రోజు మొత్తం ఏ విధంగా ఉండబోతుందో, ఏ రంగంలో వారికి ఏమి ఎదురవుతుందో అనే విషయాలను పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరిని భయపెట్టడానికి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ కాదు. ఈరోజు ఖచ్చితంగా మీకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఖచ్చితంగా మీకు ముందుగా తెలిస్తే మీరు జాగ్రత్త పడేందుకు అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో చెప్పడం జరుగుతుంది. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు అపార్థంగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకేం చెప్తున్నాము అనే విషయాలు మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళినట్లయితే గనక మరి ప్రధానంగా చూస్తే సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మనకు సింహరాశి కిందకు వస్తారు. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారి మనస్తత్వం నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొని ఉన్నట్లుగా ఉంటుంది. వీరి మనస్తత్వం నాయకత్వ లక్షణాలు అంటే కేవలం రాజకీయంగా ఎదగడమనే కాదు. కాకపోతే వీరి జీవితంలో ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా కూడా నలుగురిని తమ వెంట వీరిని ఒక టార్చ్ బేరర్‌లా అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తిలా చూస్తూ వీరిని ఇన్‌స్పైరింగ్‌గా తీసుకోవాలి అందరూ కూడా అని వీరి మనసులో ఎప్పుడూ కూడా ఉంటుంది. సింహరాశి వారు ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా ఉంటారు. వీరు ఏది చేసినా కూడా ఇది సింహరాశి వారు మాత్రమే చేయగలరు. ఇది కేవలం ఈ వ్యక్తి మాత్రమే చేయగలడు అనేంత విధంగా ఉండే సాహసాలు ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. సింహరాశి వారు సింహం లాంటి వ్యక్తులు. వారు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అని అనుకునే వ్యక్తులు, ఒక్కసారిగా ప్రత్యేకంగా ఎదుగుదల సాధించాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. ఎక్కడా కూడా ఎవరి దగ్గర తల వంచకూడదు అని అనుకునేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. సింహం అనేది అడవికి రాజులాగా వీరు ప్రత్యేకంగా ఉండాలి అనుకునేవారు. ఒక రాజులా ఉండాలి అని కోరుకునే వ్యక్తిత్వం కలిగిన వారు. ఎవరి దగ్గర కూడా ఒక మాట పడడం అనేది ఈ సింహరాశి వ్యక్తులకు అస్సలిష్టముండదు. ఏదైనా గూడా ప్రత్యేకంగా సాధించాలి అనే ఒక పట్టుదల, ఒక ప్రత్యేకమైనటువంటి కృషి వీరి దగ్గర ఎప్పుడూ కూడా ఉంటుంది. వీరికి ఏదైనా గానీ మనసులో నచ్చితే ఖచ్చితంగా చేస్తారు. చేయకూడదనుకుంటే 100 మంది చెప్పినా కూడా వినేటువంటి వ్యక్తిత్వం వీరిది కాదు. ఏదైనా కానీ కాస్త ఓపికతతో ముందుకు వెళ్ళే మనస్తత్వం కలిగిన వారు. వీరికి గత కొంతకాలంగా కలిసి రాక కొన్ని విషయాల్లో బాధపడుతున్నప్పటికీ కూడా వీరికి మంచి జరగాల్సిన సమయం మరింత ముందు ఉంది. కాబట్టి సింహరాశి వారు ఎక్కడా కూడా భయపడవలసిన అవసరం లేదు. అయితే వీరికి ఇప్పటివరకు చేసినటువంటి పనుల కన్నా కూడా ఇప్పుడు జరగబోయే దాంట్లో కొన్ని వృత్తి వ్యాపారాల్లో పెద్ద అభివృద్ధిలోకి వీరు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే సింహరాశి వారు ఎక్కడా కూడా నిరాశపడే వ్యక్తులు కాదు. వారు ఏదైనా గానీ పట్టుదలతో అది ఖచ్చితంగా వచ్చేంత వరకు వేచి ఉండి మరి ముందుకు వెళ్ళే మనస్తత్వం కలిగిన వారు. అయినా కూడా గత కొంతకాలంగా వీరికి కొన్ని నిరాశలు, కొన్ని వ్యతిరేకాలు, కొన్ని సమస్యలైతే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వీరి మనస్తత్వం ఒకరికి సహకారం చేయాలి, ఒకరికి సాయం చేయాలి అనుకుంటే మాత్రం తమ జోబులోంచైనా తీసి ఒక రూపాయి పెట్టడానికి వీరు ఎక్కడా కూడా వెనకాడరు. కాకపోతే వీరికున్నటువంటి విషయం ఏంటంటే, వీరికి ఉండేటువంటి ఒక పట్టుదల, వీరికుండేటువంటి ఒక ఆత్మాభిమానాన్ని చూసి, వీరి వ్యక్తిత్వాన్ని చూసి ఎవరైనా సరే వీరికి కాస్త గర్వం ఎక్కువ అనుకుంటారు. కానీ అది ఆత్మవిశ్వాసం. సింహరాశి వారు తామే ఏదైనా చేయగలము అనే ఒక పట్టుదలతో, తాము ఏదైనా గాని సాధించగలమనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఉంటారు. అటువంటి వ్యక్తులను చూసి గత కొంతకాలంగా చాలామంది కూడా వీరికి చాలా గర్వం. వీరికేదైనా నష్టం జరిగినా కూడా చాలామంది వీరికి ఇలాగే జరగాలి అనేటువంటి ఆలోచనతో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ సింహరాశి వారు మాత్రం ఒక పడి లేచే కెరటములా వీరు ఎప్పుడూ కూడా ఏది కూడా పట్టు వదలకుండా ఒక విక్రమార్కుడిలాగా ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగిన వారు. అలాంటి వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకంగా కాస్త వ్యతిరేకతలు, కాస్త సమస్యలు ముందుకు రాబోతున్నాయి.
వీరికి కొన్ని నెగెటివ్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి, ఈరోజు మీకు మొత్తం ఒక వాతావరణం ఎలా ఉంటుందంటే, ఉదయం కాస్త స్లోగా మొదలవుతుంది. కానీ మధ్యాహ్నానికి ఉత్కంఠత పెరుగుతుంది. ముఖ్యంగా 2 గంటల సమయంలో మీరు ఊహించని పరిస్థితి ఎదుర్కొంటారు. సింహరాశి వారు ఈరోజు ఆందోళన, కలహం, అనుకోని అవమానం ఎక్కువగా పడే సూచనలున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు గుండె జల్లుమనిపించే సంఘటనలు ఏంటంటే, నమ్మిన వ్యక్తి వెనుక దెబ్బ. మీరు బాగా నమ్మిన స్నేహితుడు లేదా దగ్గరగా దగ్గరి వ్యక్తి ఒక విషయం బయట పెట్టవచ్చు. అది విని మీ గుండె ఉలిక్కిపడే పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాగే ఈరోజు ఆఫీస్‌లో ఉన్నవారైతే మీపై వారు ఆకస్మికంగా మీపై విమర్శించడం లేదా మీపై కొన్ని నిర్ణయాలు తీసుకోవటం, అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం, ఇంతవరకు బాగానే ఉన్నా ఒక్కసారి ఇలా జరిగిందా అనేటువంటి ఒక పరిస్థితి కూడా ఎదురవుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మధ్యాహ్నం 2 గంటల సమయంలో మీ ఇంట్లో లేదా బంధువుల్లో ఒకరు ఊహించని రీతిలో వాదన మొదలుపెట్టవచ్చు. చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారితీసే అవకాశాలు బలంగా ఈరోజు కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే, ఈరోజు ఏ విషయం ఈరోజు ఏ విషయాన్ని దాచిపెట్టినా అది బయటపడే ప్రమాదం చాలా బలంగా ఉంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటను నిదానంగా ఆలోచించుకొని మాట్లాడడము, అలాగే మీకున్నటువంటి విషయాలను ఎవరికి చెబితే ఇబ్బంది జరుగుతుందో అని భయపడకుండా మీలో మీ మనసులో ఉన్నటువంటి విషయాలు చెప్పుకోవడం, మీరు మరచిపోయిన విషయం లేదా ఎవరికీ చెప్పని రహస్యం బయటికి రావడం జరుగుతుంది కాబట్టి, ఈ విషయంలో మీరు బలంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు మీ యొక్క ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే విధంగా ఉంది కాబట్టి, ఈ పరిస్థితిలో మీరు చాలా జాగ్రత్త అవసరం. ఇది మనసును కుదించే విధంగా ఉంటుంది. కుదించే విధంగా, బాధ కలిగించే విధంగా మీకు ఈరోజు వ్యక్తిగత జీవితంలో కాస్త సమస్యలు జరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం వ్యక్తిగత జీవితం మీదనే కాక, ఆర్థిక పరిస్థితి మీద కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ఖర్చులు వస్తాయి. ఇప్పటివరకు మీరు చేసుకున్నటువంటి సేవింగ్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న డబ్బు సరిపోకుండా సమస్య కలగవచ్చు. అలాగే పెట్టుబడిలో నష్టం లేదా అప్పు వసూలు చేసే ఒత్తిడి కూడా మీ మీద రావచ్చు. అలాంటి భారం కూడా అనుకోకుండా మీ మీద కలగవచ్చు. డబ్బు ఎప్పుడు ఉన్నట్లే అనుకున్నా, కానీ ఇది ఇంత పెద్ద ఖర్చు రావడం ఊహించలేదు అనే విధంగా మిమ్మల్ని షాక్‌కు గురిచేసే పరిస్థితి ఈరోజు ఎదురు కాబోతుంది. అలాగే ఈ యొక్క ఆర్థిక విషయంలోనే కాక, ఆరోగ్య విషయంలో కూడా సమస్య కలిగించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఒత్తిడి పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఛాతీలో ఒత్తిడి కలుగుతుంది. తలనొప్పి, అలాగే బీపీ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది గుండె ఉలిక్కి పడేలా చేసే పరిస్థితిగా ఉంటుంది. కాబట్టి మీకు ఈరోజు వచ్చే ఈ సమస్యను ముందుగా మీరు గుర్తించి దేనికైనా గానీ సిద్ధంగా ఉండాలి అనే విధంగా మీరుంటే మీకు ఇబ్బంది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యపరమైన ఇబ్బందే కాక ప్రేమపై, అలాగే సంబంధాలపై కూడా సమస్య చూపిస్తుంది. ప్రేమలో ఉన్నవారు లేదా జీవిత భాగస్వామితో ఉన్నవారు ఈరోజు మాటలు, తగువులు ఎదుర్కోవచ్చు. ఇంత చిన్న విషయానికే ఇలా దూరమవుతాడని ఊహించలేదు అనేలా మీకు ఊహించని షాక్ తగిలే విధంగా ఉంటుంది. ఎవరో మీరు నమ్మిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు, మీకు బాగా దగ్గరగా ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, వ్యక్తి కావచ్చు. ఒక్కసారిగా వెనక్కు తగ్గడం, అలా లేదా మనసు మార్చుకోవడం కూడా జరుగుతుంది కాబట్టి, ఏదైనా కానీ ఈరోజు చాలా శాంతంగా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి. అలాగే మీకు వృత్తి వ్యాపారాల్లో ఆఫీసులో మీ పనిని వెనక్కి తిప్పడం, వ్యాపారంలో నమ్మిన కస్టమర్ తప్పుకోవడం. ఈ 2 కూడా అనుకోకుండా జరుగుతాయి. సహచరుల మోసం జరుగుతుంది. ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అవ్వడం కావచ్చు. ఊహించని అవమానం కూడా జరుగుతుంది. మీరు ఎప్పటినుంచో ఆశించిన ఫలితం రావాలనుకున్న సమయంలో ఆకస్మికంగా నిరాశ కలగడము, అలాగే మీరు ఎప్పటినుంచో ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి రావాల్సిన ధనం అనేది ఆగిపోవడం కూడా ఈరోజు అనుకోకుండా రావాల్సింది ఈరోజు వస్తుందని మీరు ఆశ పెట్టుకున్నది కూడా అనుకోకుండా అది రాకపోవడము, డిలే అవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా అనుకోని విధంగా సమస్యలు జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు జరిగే ఈ ఒత్తిడుల నుంచి తప్పించుకోవడం కోసం
ఈ యొక్క ఒత్తిడులు మీ మీద ఎక్కువ ప్రభావితం చూపించకుండా ఉండడం కోసం ప్రత్యేకంగా ఓం హం హనుమతే నమః అనేటువంటి ఒక మంత్రాన్ని వీలైతే 21 సార్లు లేదా 51 సార్లు జపించడం చాలా మంచిది. ఈరోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామికి ఉదయం కానీ, సాయంత్రం కానీ ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా తమలపాకులతో దండ కానీ, మాల కానీ వేయడం, లేదా ఉదయాన్నే సింధూరంతో దేవునికి పూజ చేయడం కానీ, ఇలాంటివి చేస్తే మీకు ఖచ్చితంగా రావాల్సిన సమస్య అనేది కాస్త తగ్గుతుంది. అంతేకాకుండా శివాలయంలోకి వెళ్లి కొన్ని జలాభిషేకం కావచ్చు, లేదా తేనాభిషేకం కావచ్చు, ఏది చేసినా కూడా ఈరోజు మీరు పడేటువంటి సమస్యల్లోంచి, మీరు పడేటువంటి ఒక ఇబ్బందుల్లోంచి మిమ్మల్ని బయటపడేసే విధంగా ఈరోజు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ ఒత్తిడులను జయించడానికి, కొన్ని సమస్యలను తొందరగా దూరం చేసుకోవడానికి ఈ ప్రయత్నాన్ని, ఆ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ప్రధానంగా చూస్తే సింహరాశి వారు సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకు మీ గుండె జల్లుమనిపించే పరిస్థితులు ఎదుర్కోవచ్చు. నమ్మిన వారి నుండి మోసం కావచ్చు, ఆర్థికంగా నష్టం కావచ్చు, ఆరోగ్యంలో సమస్యలు కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, ప్రేమలో షాక్ కావచ్చు. ఇవన్నీ జరిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండి, ఆతృత పడకుండా నిర్ణయాలు తీసుకోండి. ఊహించినటువంటి పరిణామాలు ఎదురైనా మానసికంగా బలంగా ఉంటే ఇవన్నీ తట్టుకోగలుగుతారు. మీరు ఏది చేసినా కూడా ఈరోజు ప్రత్యేకంగా కాస్త మనసు బలంతో నిలబడండి. గుండె నిబ్బరం చేసుకొని నిలబడాలి. మీరు ఏది చేసినా కూడా యువతల వ్యక్తులు ఆదర్శంగా తీసుకునేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, మీరు తప్పకుండా యువతల వారికి ఆదర్శంగా నిలవాలంటే, మీకు వచ్చినటువంటి చిన్న సమస్యను కూడా బలంగా నిలబడి పోరాడగలిగితే, మీకు కొండల్లే వచ్చింది కూడా మంచల్లే కరిగిపోయేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి, ఇక జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.